St. George International School CBSC with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా, ఇప్పటికీ మారని బతుకులు మాత్రం రైతన్నలని చెప్పుకోవచ్చు. ఆరుగాలం కష్టించి శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నల బతుకులు మాత్రం ఇప్పటికీ ఆగమవుతూనే ఉన్నాయి. పంట వరి ధాన్యం వేయడానికి ఆరుగాలం కష్టిస్తారు, శ్రమిస్తారు. 40 డిగ్రీ సెంటిగ్రేడ్ పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను వరి సాగు కోసం నాట్లేసి వరి ధాన్యాన్ని తీసుకొస్తారు. ఆరుగాలం కష్టించి శ్రమించి పండించినటువంటి పంటను అకాల వర్షంలో ధాన్యం నానిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు రైతన్నలు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఒకవైపు బాధపడుతుంటే ఈ కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోయి దీన్ని కొనుగోలు చేయలేక చాలా మంది రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు, తన ఆవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం నేను కరీంనగర్లోని బీట్ మార్కెట్ లో ఉన్నాను. ఇటీవల కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు చాలా మంది ధాన్యాలు వరి ధాన్యం పూర్తిగా తడిచిపోయి వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారంటగా మనకు తెలిసింది. సో మనం ఇక్కడికి రావడం జరిగింది. పండించిన ధాన్యాన్ని ఈ అకాల వర్షంతో ఎలా నష్టపోతున్నారు, మ్యాచర్ రాక కొనుగోలు చేసే టైంలో వాళ్ళు కొనుగోలుదారులు ఏమంటున్నారు అన్ని విషయాలు మనం తెలుసుకునే ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం రండి ఒకసారి. ప్రస్తుతం నేను బీట్ మార్కెట్ లో ఉన్నాను. ఇక్కడ కొంతమంది రైతులు అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వారిని ఇక్కడ నేర్పుతూ ఉన్నారు 45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలోను. సో వాళ్ళని అడిగి వాళ్ళ పరిస్థితి తెలుసుకుందాం. అన్న నమస్తే, అకాల వర్షానికి ఎలా ఉంది పరిస్థితి? బాగా దారుణంగా ఉన్నది. వర్షానికి ఇప్పటికి 15 రోజులే వడ్లు పోసి ఇంతవరకు బారదాని లేదు, ఏం లేదు. మ్యాచర్ వచ్చినా కానీ మళ్ళీ మ్యాచర్ మళ్ళీ పోయింది. అయినా కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం బాగుండి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రైతులకు అయితే ఏమీ కూడా లేదు. ఎలా అంటే అంత నష్టమే తప్ప ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికి 3 సార్లు ఎండవసుడు పట్టుడు ఈ వర్షానికి. అయినా కూడా ఇస్తలేరు బారదాన్. మ్యాచర్ ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. అది 18 రావు అన్నట్టు మ్యాచర్ 18 వచ్చేరాక ఎండవేయమంటారు. వాళ్ళు అప్పటి రాక వీళ్ళు ఏ బత్తాలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. వర్షాల వల్ల ఎంత చాలా ఇబ్బంది. ఇప్పటికి 15 డేస్ 15 రోజులే ఇంట్లో వచ్చి ఈ రోజు వచ్చుడు, ఎండ వసుడు, పోసుడు, వర్షానికి మళ్ళీ వచ్చుడు పోవడం అవుతుంది. ఎన్ని నెలలు కష్టపడతారు ఈ ధాన్యం రావడానికి? 4 నెలలు కష్టపడుతుంది. 4 నెలలు కష్టపడుతుంది. 4 నెలల నుంచి వచ్చినాక ఇప్పుడు ఇంట్లో 15-20 రోజులు ఇంట్లో. అప్పుడు ఆ టైంలో కూడా మందుల టైంలో అధిక ధరల వల్ల అట్లా అప్పుడు ఇబ్బంది పడతారు. కూలీలకు ఇబ్బంది పడు, అన్నిటికీ ఇబ్బంది పడు. రైతు అనేది అన్నిటికీ ఇబ్బంది పడు. కూలీలే గానీ, మందులే గానీ, ఎరువులే గానీ. ఇప్పుడైతే ఆయన ఇంకా దారుణం అయిపోయింది. రైతులు పట్టించుకోవడం లేదు. ఉన్న దాంట్లో ఇప్పుడు మ్యాచర్ కాదు, ఎరువులు గానీ, ఏది గానీ సబ్సిడీ అనేది లేదు. సబ్సిడీ అయితే ఇస్తామన్నారు కానీ సబ్సిడీ కూడా లేదు. మీరు ఏం కోరుకుంటున్నారు మరి చెప్పండి? రైతుల తరపున మాకు న్యాయం కావాలి, మాకు సరైన ధర రావాలి. సరైన ధర ఇక్కడ గిట్టుబాటు ధరనే అలా కోసుడు, ఇది అమ్మాలి గిమ్మాలి అన్నట్టు కోసుడు చేసుడు ఇదే ఉన్నది. ప్రస్తుతం మనతో హనుమాన్ మాలధారణ చేసుకున్న ఒక స్వామి ఉన్నారు. ఇంత ఎండలోను స్వామి దీక్షలో ఉండి ఇప్పటి వరకు ఏం సేవించకుండా ఇంత ఎండలోను వడ్లు నేర్పుతున్నాడు. అసలు అడుగుదాం వీళ్ళ పరిస్థితి ఎలా ఉందని. ఎలా ఉంది పరిస్థితి? ఏంటి? వానల కారణంగా దారుణంగా ఉంది స్వామి. ఇప్పుడు వాన పడడం వల్ల బీట్ లో మ్యాచింగ్ తీసుకోవట్లేదు. మ్యాచింగ్ వస్తేనే వడ్లు లోడ్ చేస్తా అంటున్నారు. ఇక మ్యాచింగ్ రాకపోతే మనం వాన పడితే మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేం కదా. అది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అన్నిటినీ చేస్తున్నారు కానీ రైతుల పట్ల ఏం చేయట్లేదు ప్రభుత్వం. రైతులను కూడా కొంచెం చూడాలని అనుకుంటున్నాము. ఎన్ని నెలలు అవుతుంది స్వామి మొత్తం కష్టపడి? 6 నెలలు. 6 నెలలు కష్టపడితే మీరు తీసుకొస్తారు. వర్షం వల్ల ఎట్లా ఇబ్బంది అవుతున్నారు?
ఎంత నిమిషాలు స్వామి, ఒక 5 నిమిషాలు అట్లా బయటకి వెళ్ళినాం, ఇటు వచ్చేసరికి మొత్తం వాన, మళ్ళీ మొత్తం నానిపోయినా, ఏం మ్యాచింగ్ రాలేదు, ఏం రాలేదు. బాగా కష్టమవుతుంది రైతులకి. ఇట్లయితే అసలు అన్నం పెట్టే రైతులకే కష్టాలు వస్తున్నాయి. రైతులను పట్టించుకోకపోతే ఫ్యూచర్ లో కూడా అసలు ఏమి ఉండదు, దారుణంగా అయిపోతుంది. చూడాలి ప్రభుత్వం కూడా కొంచెం రైతుల్ని పట్టించుకోవాలి. ఏది ఇంత ఇంత ఎండలో కష్టపడుతున్నావు, ఎట్లా ఎంత ఉంది మ్యాచ్ ఏంది కదా? 20 రావా 22 నిమిషాలు. దాని వల్లనే ఈ ఎండబోసుడు ఈ ఇబ్బంది పడదు తప్ప ఏం లేదు. అట్లా ఎన్నిసార్లు నేర్పారు ఏంది కదా? 8 రోజులు మంగళవారం అంటే సోమవారం వచ్చిన సోమవారం పోయి మళ్ళీ సోమవారం ఇవ్వాలి. ఎట్లు ఈ వర్షం వల్ల ఎలా ఇబ్బంది అవుతుంది రైతులకు? అయితే ఈ వర్షం పడ్డ కొద్ది తడిసిన కొద్ది ఎండబోసు, తడిసిన కొద్ది ఎండబోసు, ఇదే ప్రాబ్లం కదా. అది బాధ. ఎండ అనేది చూసలేదు ఎండాలి చూస్తే ఇవి ఎట్లా ఉండాలి, అట్లా పరిస్థితి అది. ఎట్లా ఇబ్బంది పడాలి. ఈ ఎండపాడు వానపాడు కానీ మళ్ళీ మూడు వస్తాయి. నిన్న సాయంత్రం 5 గంటల వరకు రాదానం కూడా రాసి బల్ల పైన పోసింది. దాని గిట్టుబాటు జరగలేక బాగా బాధపడుతుంది. అందులో ఇంకింత ఇబ్బందే కదా. దాని వల్లనే ఇప్పుడు నష్టపోవడం, మొలకలు వచ్చి వాడ ఇబ్బంది, ఇబ్బంది అంతా చాలా ఇబ్బంది పడతాం. ఒక్కొక్కరు 1000 రూపాయలు పెట్టినా రాడు, వాడు 1000 రూపాయలు పెట్టినా ఇక్కడ పని చేయడు. ఈ పని వానికి రాదు అసలే. మరి ఎట్లా ప్రభుత్వాలు ఎట్లా చేస్తే బాగుంటుంది రైతుల పక్షాన? అంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకొని తీసుకోవాలి, రైతు నష్టపోకుండా. తడి అయిన ముందు కొనలేదా కానీ అది మాచర్ రావాలంటే అది కాదా కొనాడు. వాటిలో ఎండితే సంచులు ఉంటాయి, సంచులు ఎండితే సంచులు ఉంటే కమాలు ఉండరు. ఇంత ప్రభుత్వం చాలా రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా రైతు అంతే, రైతు పరిస్థితి అంతేకంతే. బీజేపీ అంటే రాలేదు ఇప్పటివరకు, టీఆర్ఎస్ వచ్చింది అంతే, కాంగ్రెస్ వచ్చినాక అంతే. రైతుల పరిస్థితి మారదు అంతే. అదే అంటున్నా అంతే, చెప్పుడు మందమే కానీ చేసే సమస్యలు ఏమి లేవు. ఇక్కడ కొంతమంది కూలీలు ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ఆసాముల దగ్గర వీళ్ళు కూలీ పని చేస్తూ వాళ్ళ దగ్గర పనిచేస్తూ అమౌంట్ తీసుకుంటుంటారు రోజుకింత. వాళ్ళని అడుగుతాం అసలు ఎలా ఉంది వాళ్ళ జీవితాలు కూడా ఎలా ఉన్నాయి, చెప్పండి అసలు ఎలా ఉంది వర్షాల వల్ల పరిస్థితి? ఇక వర్షాల వల్ల పరిస్థితి బాగాలేదు. ఈ ఆసాములు కూడా బాగా ఇబ్బంది పడతారు, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇంత వాతావరణం మంచిగా లేక ఇటు ఎండలు అనుకోకుండా వర్షం పడే వరకు కూడా ఇబ్బంది బాగా అవుతుంది. కష్టపడరు మీరు ఇట్లా? ఇక మేము కష్టపడబట్టి 20 ఇప్పుడు నెల అవుతుంది, నెల అయిపోయింది కూడా. ఎట్లా ఉంది వర్షాలు సడన్ గా పడుతున్నాయి, ఎట్లా ఇబ్బంది పడతారు? ఇబ్బంది అవుతుంది వర్షాలు పడుట్లే. ఇక అటు ఇటు ఊరుకుడుకు ఇవి అవి చదివే వరకే అడ్డం పడతాను. ఈ ఎండ గవర్ అవుతుంది, పానం అంత ఎటు అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఈ చేసే పనుల వల్ల కూడా మమ్మల్ని ఆదుకుంటే కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఆ సమయంలో అంత ఇబ్బంది పడతారు. మేము కూలి చేసుకుంటే వాళ్ళం, రేపు మేము 2-3 రోజులు పడితే మాకు పెట్టారు కూడా ఎవరు లేరు. ఈ వర్షాల వల్ల మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మరి మా పరిస్థితి ఎట్లా, మేము ఎట్లా బతుకుడు, మరి ఎన్ని రోజులు మేము ఇట్లా కష్టపడు. ఆ సమయం మంచిగా ఉంటున్నాయి కదా, ఆ సమయం మంచిగా ఉండి మంచిగా ఉంటున్నాయి కదా, మాకు 4 పైసలు దొరికేది. మరి వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు మాకు కూడా ఇబ్బందే కదా, తట్టుకోలేకపోతాను మీ పరిస్థితికి. మాకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం నాన్న. ప్రభుత్వాలు ఎట్లా ఇక ప్రభుత్వాలు అంటే వాళ్ళు ఆలోచించాలి, మా పరిస్థితిని వాళ్ళు ఆలోచించాలి కదా, వాళ్ళు కూడా ఆలోచించట్లేదు. మాది ఇది దేశానికి అన్నం పెట్టే రైతన్నల పరిస్థితి. ఆరుగాలం కష్టించి శ్రమించి దేశానికి అన్నం పెడుతుంటే తమ బతుకులు మాత్రం బుగ్గి పాలవుతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక ఇప్పటికే తాము ఇబ్బందులకు గురవుతున్నాం. అంటే ఈ అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు కాక తాము తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. అంటే సందర్భాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టి ధాన్యం తడిసినప్పుడు కూడా రైతుల కోసం వాళ్ళు ధరలు కొంచెం చూసి తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నారు కూడా. రైతు ముఖ్యంగా రైతు ఎలా కష్టపడతారో గతంలో మనం సుమన్ టీవీలో ఒక రైతన్నతో ఒక రోజు అని ఒక వీడియో తీసాము. సో ఈ పంట రావడానికి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడతారు, ఎలా కష్టపడతారు అనేది తీసాము. ఆ వీడియో కూడా మీరు డిస్క్రిప్షన్ చూడొచ్చు. అంటే మీకు తెలుస్తుంది రైతన్న పరిస్థితి. ఈ వరి ధాన్యం, దేశానికి అన్నం పెట్టే వరి ధాన్యం బయటికి రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడతారు అని చెప్పేసి మనం ఒక వీడియో చేయడం జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. ఇది మొత్తానికైతే రైతులైతే కోరుకున్నది ఇదే. గిట్టుబాటు ధరలు ఫస్ట్ దేవుడి ఎరుగు, ముందు ఇది కొనుగోలు కావాలంటే వాళ్ళకి అకాల వర్షాలతో తమ ఇబ్బంది గురవుతున్నాం అంటున్నారు. ఒక తడిసినప్పుడు కూడా ఎంతో కొంత తగు జాగ్రత్తలు తీసుకొని రైతుల పక్షాన ఉండాలంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.